ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా ముంపు గ్రామాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాగులు ఉప్పొంగే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గోపన్నగూడెం కావడిగుండ్ల మధ్య వాగులో 2 మహిళలు గల్లంతయ్యారు. మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ మహిళ మృతదేహం లభ్యం కాగా మరో మహిళ కోసం గాలింపు కొనసాగుతుంది. ఏలూరు జిల్లా పోలవరం ఏజెన్సీలో వాగుల పరిస్థితిపై డీఎస్పీ వెంకటేశ్వరరావుతో మా రిపోర్టర్ మల్లికార్జున ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్దవాగు నుంచి వరద ప్రమాదం వచ్చేటటువంటి అవకాశం ఉండటంతో దిగువన ఉండేటటువంటి వేలేరుపాడు మండలంలోని అనేక గ్రామాలను అప్రమత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఆయా గ్రామాల్లో తిరుగుతూ అక్కడ ప్రజలను అప్రమత్తం చేసేటటువంటి పనిలో ఉన్నారు. గత ఏడాది వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ప్రయత్నాలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు డీఎస్పీ వెంకటేశ్వర గారు ఉన్నారు. సార్, ఏంటి ఇప్పటి వరకు వాగుల పరిస్థితి ఏ రకంగా ఉంది? ప్రజలను ఏ రకమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? ఇక్కడ వర్షాకాలం అంటే కొంచెం భారీ వర్షాలు ఈ మధ్య పడటం వల్ల ఇక్కడ పెద్దవాగు ప్రాజెక్ట్ అని చెప్పి పోయిన సంవత్సరం తెగిపోయింది. ఇక్కడ ప్రాజెక్ట్ తెగిపోవడం వల్ల కొంతమందికి చాలా ఇబ్బంది లేని గ్రామాల్లో కూడా చాలా పశు సంపదను మనుషులు కూడా కొంచెం అపాయం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇప్పుడు పడిన వర్షాల వల్ల నిన్న పూచికపాడు అని చెప్పేసి జీలుగుమిల్లికి సంబంధించి చెన్నమ్మ వరలక్ష్మి అని చెప్పేసి 2 పత్తి కూలీకి వస్తూ వాళ్ళు వాగులో సడన్ గా వస్తుంది. వాగు కొండ మీద నుంచి వచ్చే వాగు ఊహించుకోకుండా మనం కొన్ని సెకండ్స్ లోనే ఒక్కసారిగా మీద వచ్చి పడుతుంది. అది గాలిదుమ్ములాగా వచ్చి పడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు వచ్చి మీద పడటం వల్ల వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయారు. ఒక బాడీ ట్రేస్ అయింది. ఇంకో బాడీ ట్రేస్ చేయడం కోసం అన్ని మా ఎస్పీ గారు శివప్రసాద్ కిషోర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్, మళ్ళీ లోకల్ పోలీస్ టీమ్స్ అన్ని ప్రజల సహకారంతో ఎతకడం సెర్చింగ్ చేస్తున్నాం. అందరినీ కూడా అలర్ట్ చేశాము. అయినా కానీ కూలీకి వెళ్లి వచ్చేవాళ్ళు సడన్ గా రావడం వల్ల ఈ వరదలు మునిగిపోయి కొట్టుకుపోవడం జరిగింది. వీళ్ళు అంటే ఎంత సురక్షితంగా కొన్ని సప్టాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. అంత ఏజెన్సీ ప్రాంతంలో 7 మండలాల్లో కూడా ఈ సప్టాలు ప్రజలు తిరగడానికి రవాణా సౌకర్యం లేకుండా కూడా పోయినాయి. కొన్ని అవి మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భౌగోళికంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం, ఎందుకంటే కొంత తెలంగాణ ప్రాంతంలో, కొంత ఏపీలో అంటే శివార్లో ఉండేటటువంటి ప్రాంతం. ఈ నేపథ్యంలో మీకు ఏమైనా కోఆర్డినేషన్లో ఎటువంటి సవాల్స్ ఏమేమి ఎదురవుతున్నాయి? ఇది టాక్స్ జరుగుతున్నాయండి. తెలంగాణ గవర్నమెంట్ కి మనకి జరుగుతున్నాయి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ మాట్లాడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని ఇప్పుడు మళ్లీ తెగిన ప్రాజెక్ట్ ని దాన్ని కట్టడం కోసం కూడా ఎవరెంత పర్సంటేజ్ చేసుకోవాలనేది కూడా చేస్తున్నారు. చేసి దాన్ని సాధ్యమైనంత తొందరలో దీన్ని మెరుగుపడతాయి అవకాశాలు, ప్రజలకి సరైన సౌకర్యాలు అందజేస్తారని చెప్పాను. జిల్లా కలెక్టర్ నుంచి, ఎస్పీ నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. అంటే ఇప్పటి వరకు హెచ్చరికలు అనేవి వచ్చాయి. అంటే పెదవాగు మళ్లీ పొంగేటటువంటి అవకాశం ఉందని. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్? అంటే వెదర్ రిపోర్ట్ కానీ మళ్ళీ అన్న ఫ్లాష్ ఫ్లడ్ లో వచ్చేటటువంటి అవకాశం? ఇప్పుడు అంత ఫ్లడ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ లేదండి. పైనుంచి వర్షాలు తగ్గిపోయింది. ఆ వర్షాలు తగ్గడం వల్ల కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. సహాయ సహకారాలు అందరికీ అందించడం జరుగుతుంది. ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. ఎవరిది అంత భద్రతగా ఎవరు అక్కడ నుంచి తరలించడం జరిగింది. పక్క సేఫ్ ప్లేసెస్కి వెళ్తున్నారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మెయిన్లీ ఈ వాగుల సమీపంలో ఉండేటటువంటి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? ఈ వర్షాకాలం విషయంలో ఈ పశువు సంపద కానీ, పిల్లల విషయంలో కానీ, లేకపోతే ఆడవాళ్ల విషయంలో కొంచెం వర్షం వస్తుంది. వర్షాకాలంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఆ టైంలో బయటకు వెళ్ళకోకుండా ఉండటం అనేది, కొంచెం అట్మాస్ఫియర్ గురించి తెలుసుకోవడం అనేది అవసరం. ఈ కూలి పనులు చేసేటటువంటి వాళ్ళు వాగులు దాటేటటువంటి సమయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఇప్పటికీ సప్తాలు లాంటివన్నీ దెబ్బతిని ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలను డీఎస్పీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఏలూరు జిల్లాలో అయితే పరిస్థితి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కర్షణ్ వాస్తవ్, మల్లికార్జున్, ఏలూరు జిల్లా.